నిజంగా ఏ మనిషి అయినా ఒక సాహసం చేయాలంటే కొంత త్యాగం చేస్తేనే ముందుకు పోగలుగుతాడు, లేకపోతే సాధ్యం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిజంగా మీరు అది త్యాగం చేయగలిగారు కాబట్టే ఈరోజు పిఎంసి అనేది పిఎంసి ఛానల్లో కూర్చొని మాట్లాడగలుగుతున్నాం. అంటే ఒక్కొక్కసారి ఆ త్యాగం అనేది ఎంత గొప్ప స్థాయికి వెళ్తుంది అనేది అది చేసిన వాళ్ళు కూడా అర్థం కాదేమో. అప్పటికి చెప్పాలి చేయాలని ఉంటుందేమో, కానీ అది ఈ స్థాయికి వస్తుందని మీరు అనుకున్నారా సార్? సత్యమేవ జయతే అని తెలుసా? ఆ, అది అందరికీ తెలుసు. ఆ పద అర్థం కూడా అందరికీ తెలుసు. ఆ, దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసాం అంతే. ఓకే. ఆ పదము తెలిసి ఆ పదార్థము తెలిసి అందరూ ఇంప్లిమెంట్ చేయరు అంతే. చేయరు. ఓకే. మనం ఆ పదము తెలిసి పదార్థం తెలిసి ఇంప్లిమెంట్ చేసాం అంతే. తేడా ఏంటి సార్ డిఫరెన్స్? వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు, మీరు ఎందుకు చేశారు? ఇప్పుడు భగవద్గీతలో మొట్టమొదటి చెప్తున్నాడు, నువ్వు శరీరం కదా ఆత్మ అని చెప్పేసి. అందరూ భగవద్గీత చదివారు, ఘంటసాల కూడా చదివాడు, కానీ ఆయనకి జ్ఞానం వచ్చిందా? రాలా. నాకు ఒకసారి చూడంగానే నాకు జ్ఞానం వచ్చేసింది. ఆ పాటలు పాడిన ఘంటసాలకి జ్ఞానం లేదు. ఆ, అది అది పూర్వజన్మల సంస్కారం, ధ్యానం. ఘంటసాలకి ఆ పూర్వజన్మల ధ్యానం లేదు, నాకుంది. ఆయన భగవద్గీత పాడినా ఆయనకి అర్థం కాలేదు, నాకు ఒక ముక్క చూడంగానే అర్థమైంది. ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ గత జన్మ సంస్కారం నాయన.